లేఖ విడుదల చేశారు. బాంబుల పేరుతో అమాయక గిరిజన ప్రజలను భయపెట్టొద్దని ఎస్పీ శబరీష్ సూచించారు. జనజీవన స్రవంతిలో కలిసిపోయే మావోయిస్టులకు తక్షణ ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ప్రజా జీవితంలో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని మావోయిస్టులకు సూచించారు. ప్రజల భద్రతపై కర్రిగుట్ట అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చినటువంటి ప్రెషర్ మైన్స్ బాంబులను ఎప్పటికప్పుడు నిర్వీర్యం చేస్తున్నామన్నారు. మావోయిస్టులు లొంగిపోతే సరెండర్ కమ్ రీహాబిలిటేషన్ లో భాగంగా రివార్డ్స్ తో పాటు ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలను అందిస్తామని ఎస్పీ శబరీష్ తెలిపారు. సిపిఐ మావోయిస్ట్ పార్టీ వాళ్ళు 8th రోజు శాంత అనే పేరు మీద కర్రిగుట్టల పైన ఎవరు కూడా రావద్దు, అక్కడ వాళ్ళ రక్షణ కోసం అంత బాంబులు పెట్టినట్టు ప్రకటన విడుదల చేశారు. దిస్ ఈజ్ వెరీ ఇల్లీగల్ అండ్ స్ట్రిక్ట్ యాక్షన్ విల్ బి టేకన్ అగైన్స్ దెమ్. అండ్ ఆదివాసీస్ ఎప్పటి నుంచో చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు ఫారెస్ట్ పైన డిపెండ్ అయి ఉన్నారు. వాళ్ళ లైవ్లీహుడ్కి చాలా ఇబ్బందులు అవుతాయి. వాళ్ళు ఎప్పుడైనా అక్కడ అడవిలో తిరగాలి అండ్ వాళ్ళది క్యాటల్ ఉంటుంది, అవన్నీ తీసుకొని వాళ్ళు వెళ్ళడం అది వెరీ న్యాచురల్ ఫర్ దెమ్. సో ఇలాంటి